ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ చవితి, సంకటహర చతుర్థి. ఈరోజు చేసేటువంటి గణపతి పూజ విఘ్నాలని, సంకటాలని పోగొడుతుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేసేటువంటి గోపూజ, అలాగే బియ్యం దానం శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి. ఆ రాస్యాధిపతి అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కేతువు కూడా చక్కటి ఫలితాలను ఇవ్వటంలో ఈరోజు పుట్టేటువంటి వారికి అనుకూలిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార దక్షతకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా బాగానే కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో సఫలీకృతులు కాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు యోగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, కనకధారాస్తవం వంటి స్తోత్రాలు ఈరోజు మీకు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో స్ఫూర్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు దూరమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి దగ్గరవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బలాన్ని చేకూరుస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహంలో చకచకా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు మనోధైర్యాన్ని పెంచి విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. ప్రశాంత వాతావరణం అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. బంధు ప్రీతి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలం కాకుండా వ్యవహరించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి.
ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరం అవుతాయి. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు మనోధైర్యాన్ని పెంచి కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యసిద్ధికే చేపట్టేటువంటి వ్యవహారాలు బాగా లాభిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత ఏర్పడుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహంలో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. దక్షిణామూర్తికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ఆర్థిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ తిరిగి నిలదొక్కుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమ అర్చనాది కార్యక్రమాలు అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానే పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి అష్టోత్తర పఠనం, గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు మాత్రం గృహంలో చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. వ్యాపార ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అధిక ఖర్చులు దూరం అవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. లాభసాటితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా దగ్గరవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా చేకూరుతాయి. నూతన కార్యక్రమాలను గృహంలో ప్రారంభించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది.
ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు సత్ఫలితాల్ని కలిగిస్తాయి. మనోధైర్యాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహంలో పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని అవలీలగా సాధించగలుగుతారు. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక పూజలు మనోధైర్యాన్ని పెంచి సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. శుభ పరిణామాలను కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. రాజకీయ పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారిక జ్ఞానాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. రుణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. స్థిరాస్తి కొనుగోలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఎదుగుదలకి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఈ మహాలక్ష్మికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన చిన్నపిల్లల్లో పక్క తడిపే సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం. అంటే చాలామంది చిన్నపిల్లలకి రాత్రిపూట నిద్రలో తెలియకుండా పక్కలో మూత్రం వెళ్ళటం అనేటువంటి అలవాటు మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది పేషెంట్లు ఇంకా కొంచెం పెద్ద వయసు 12-14 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ సమస్యతో బాధపడుతూ డాక్టర్ల దగ్గరికి రావడం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తోందన్నమాట. మామూలుగా ఏంటంటే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఒకవేళ మూత్రాశయంలో మూత్రం కనుక బాగా నిండినట్టయితే అది బాత్రూమ్కి వెళ్ళాలి అనేటువంటి ఒక భావం కలగడానికి శరీరంలో మనకు ఒక హార్మోన్ ఉంటుంది. దాన్ని యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటారు. ఆ హార్మోన్ విడుదలయ్యి తొందరగా అంటే పక్కలో వెళ్ళిపోకుండా ఉండేలాగా చేయడానికి, లేకపోతే వెళ్ళవలసిన అవసరం ఉంటే మెలకువ వచ్చేలాగా చేయడానికి ఈ హార్మోన్ సహాయపడుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ హార్మోన్ విడుదల కాకపోవడం, లేకపోతే ఈ హార్మోన్ సరిగా లేకపోవడం వల్ల రాత్రిపూట పక్కలో ఈ మూత్రం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు బాగా సహాయపడతాయి. అందులో ఏంటంటే ఒక ఔషధం తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఔషధం తయారీకి మనకి మొదట కావాల్సినటువంటిది తుమ్మ బంక. తుమ్మ జిగురని, తుమ్మ బంక అని అంటూ ఉంటాం. ఈ తుమ్మ జిగురికి ఏంటంటే ఈ మూత్రం ఆ పక్కలో వెళ్ళిపోయేటువంటి అలవాటు తగ్గించడానికి కావాల్సిన మార్పులు తీసుకొచ్చేటువంటి గుణం బాగా ఉంటుంది.
ఈ తుమ్మ జిగురుని మామూలుగా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని ముందు బాగా కడిగేసేయాలి. దానిలో బాగా దుమ్ము అవన్నీ ఉంటూ ఉంటాయి కనుక దాన్ని బాగా కడిగి ఆరబెట్టేసుకుని ఎండిన తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టించుకోండి. ఈ ఔషధంలో మనకు కావాల్సినటువంటి తర్వాత మూలిక ఏంటంటే దానిమ్మ పువ్వులు. ఈ దానిమ్మ పువ్వులకు కూడా పక్కలో మూత్రం వెళ్ళేటువంటి అలవాటు తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. అంటే రాత్రిపూట మెలకు వచ్చేలాగా చేయడానికి కానీ, లేకపోతే మళ్ళీ ఆ బాత్రూమ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం రాకుండా ఉండేలాగా చేయడం కానీ ఈ మూలిక యొక్క గుణాలన్నమాట. దానిమ్మ పువ్వులను తీసుకుని వాటిని ఎండబెట్టేసి వాటిని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోవాలి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఈ విశ్వమునంతటినీ కూడా ఈశ్వరుడు యొక్క చిరునామాగా భావించి యజమాని ఎవరని అడిగేటటువంటి వాడెవడున్నాడో వాళ్ళందరూ ఈశ్వరుణ్ణి చేరుతారు. మీరు చూడండి, అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలంటే ఈశ్వరుడి చిరునామా ఒకటి చూడాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 2 దేవాలయాల వంక చూశారనుకోండి, అబ్బా మెరిసిపోతున్నటువంటి ఆ ధ్వజస్తంభాలు, ఎక్కడా లేని రీతిలో అష్టలక్ష్మి దేవాలయం, అసలు చేతిలో వీణ పాయిస్తున్నటువంటి లక్ష్మీదేవిని ఎక్కడా చూడలేదు. ఆ కాలు కిందకి చాపి ఎంతో ప్రసన్నంగా కూర్చున్న నారాయణమూర్తి, అంత పెద్ద స్ఫటికలింగం, ఆ మూర్తులు, శంకర భగవత్పాదులు, ఈ దేవాలయ ప్రాంగణం, పూలతోట ఎవరండి కట్టారు అని అడుగుతారా? అడగరా? ఇంత గొప్ప దేవాలయాన్ని చూడగానే ఇది ఎవరు నిర్మించారని అడుగుతారు. ఓ పెద్ద భవంతి కనపడింది, అబ్బా ఎవరు కట్టారండి ఈ భవంతి అని అడుగుతారా? అడగరా? మీరు ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువుని నిర్మించిన వాడెవరని అడుగుతారు. బంతి చెట్టులోంచి ఇంత మొగ్గొచ్చింది, ఆ మొగ్గ పెద్దదవుతున్నప్పుడు మీరు విప్పి చూస్తే పసరిక వాసన కొడుతుంది. అదే బంతి పువ్వు పెద్దదై విచ్చుకుందనుకోండి, ఇంత చిన్న ఆకుపచ్చ గొట్టం మీద ఒక అమరికలో ముందు రేకులు పెట్టి, ఆ రేకులలోంచి రేకులు పెట్టి ఆకుపచ్చ దానిలోకి గుచ్చుకోకపోయినా ఈ దళాలతో సమానంగా అక్కడ దూరం వరకు ఇలా అరవిరిసి ఎంతో అమరికగా ఇలా ఒక రేకు మీద రేకు ఏదో అస్తవ్యస్తంగా ఓదాని మీద ఒకటి ఎక్కేసి కాదు, ఎంతో అందంగా పేర్చి మళ్ళీ అందులోంచి సువాసన వచ్చేట్టు చేసి ఆ వేలాడుతున్నటువంటి బంతి పువ్వు మీదకో చిన్న గడ్డి పువ్వు మీదకో తుమ్మెద వచ్చి జంకారం చేస్తూ వాలితే ఆ పువ్వులా వంగిపోయినా సరే కింద పడిపోకుండా తుమ్మెద అలాగే పట్టుకుని మధువు తాగి అది లేచి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఆ పువ్వులా లేచి ఇలా నిలబడేటట్టు చేసినటువంటి యజమాని ఎవడు నిర్మించాడు? ఏ శిల్పి నిర్మించాడు? ఎవడు ఈ బంతి పువ్వుని సృష్టించిన వాడని అడిగినప్పుడు విశ్వమునందు విశ్వనాథుడు కనపడలా? లోకమునందు లోకేశ్వరుడు కనపడలా? పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి చిరునామా ఈ విశ్వమే. దీన్ని ఆధారం చేసుకుని ఎవడు పరిశీలనాత్మకంగా ప్రయాణం చేశాడో వాడు విశ్వనాథుణ్ణే చూస్తున్నాడు. ఒకనాడు వాడు శాస్త్రవేత్తగా కనపడతాడు, కానీ వాడి శాస్త్రం ఎక్కడ నిలబడిపోయిందో వాడు పరమభక్తుడుగా నిలబడిపోతాడు. ఒకడు గణిత శాస్త్రంలో చాలా అందవేసినటువంటి చెయ్యి, ఎన్ని అంకెలో, ఎన్ని సంఖ్యలో, ఎన్ని కూడికలో, ఎన్ని తీసివేతలో, ఎన్ని గుణకారాలో, ఎన్ని భాగహారాలో ఎన్నో చేస్తాడు ఆయన. అటువంటి వాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత అన్నాడు, ఇన్ని అంకెలు తెలుసు, ఇన్ని సంఖ్యలు తెలుసు, ఇంత పెద్ద సంఖ్య కన్నా ఇంకా సంఖ్య లేదు అని నేను అంటూ ఉంటాను, ఇదే పెద్ద సంఖ్య అంటాను. నిజంగా ఈ పరమేశ్వర సృష్టిలో ఏ ఒక్క ప్రాణిని తీసుకున్నా చీమలు ఎన్నున్నాయని లెక్క పెట్టవలసి వస్తే నాకు వచ్చిన అంకెలు సరిపోతాయా లెక్క పెట్టడానికి? ఎంతమంది మనుష్యులున్నారు ప్రపంచంలోని లెక్క పెట్టడానికి నాకు వచ్చిన లెక్కలు సరిపోతాయా? నేను లెక్కలు నేర్చుకుంటే లెక్కలకు అందని వాడని నిలబడిపోయిన నాడు వాడు భక్తుడయ్యాడు. వాడు నేర్చుకున్న లెక్కలు వాడు తరించడానికి మార్గం కాలా? ఒకడు భూగోళ శాస్త్రవేత్త ఉన్నాడు. పర్వతాలు ఎక్కడ పుట్టాయో, అరణ్యాలు ఎక్కడ పుట్టాయో, శరతహరితారణ్యములు ఎలా వచ్చాయో, నదులు ఎలా వచ్చాయో, సముద్రములు ఎలా వచ్చాయో, పీఠభూములు ఎలా వచ్చాయో, మైదానములు ఎలా వచ్చాయో ఆయనకి కరతలామలకం. కొన్నాళ్ళు బాగా అధ్యయనం చేసి ఒక మాట అన్నాడు, నేను వీటి గురించి తెలుసుకున్నాను కానీ వీటన్నిటినీ నిర్మాణం చేసిన వాడు ఎంత గొప్పవాడు, మహానుభావుడు, వాడికి నమస్కారం అన్నాడు. ఇప్పుడు వాడు చదువుకున్న శాస్త్రం వాడు పరమేశ్వరుడికి నమస్కరించడానికి అనుకూలం కాలా? ఏమీ చేతకాని వాడు ఉన్నాడు. ఏమీ చేత కాకపోయినా నిన్నటి రోజున నీటిలో ఇలా నిలువుగా ఉన్నటువంటి మొగ్గ
తెల్లవారేటప్పటికి సూర్యకిరణాలు పడేటప్పటికి అరవిరిసినటువంటి పద్మమై పద్మమునందు కింజిల్కములు పుట్టాయి. ఎంత ఆశ్చర్యం! ఆ తామర మొగ్గ ఎప్పుడు పుట్టిందో అప్పుడే ఆ చెరువులోనే కప్ప పుట్టింది, అప్పుడే పీత పుట్టింది, చాప పుట్టింది. ఆ తామర పువ్వు విచ్చుకుంది, చాప కప్ప పీత అక్కడే ఉన్నాయి. ఈ తామర పువ్వులో ఎంతో మకరందం ఉందని, ఆ మకరందం తాగచ్చని అక్కడ ఉన్న చాపకి కప్పకి పీతకి నత్తకి తెలియవు. ఆ పక్కన ఉన్న వనంలో ఉన్న సీతాకోక చిలుకకి తెలుసు. అది ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వాలి ఇందులో ఉన్న తేనెని గ్రహించి ఎగిరి వెళ్ళిపోతుంది. ఏం ఆశ్చర్యం! పక్కన ఉన్నదానికి తెలియదు, అక్కడ ఉన్నదానికి తెలిసి వచ్చి తుమ్మెద తాగుతోందా? ఏమి ఈశ్వర సృష్టి! ఏమి క్రమ వికసనం! ఏది తినాలో, దేన్ని ఏది తిని ఎలా బ్రతకాలో, దేని ఎందు ఏ విభూతి ఉంటుందో వాడు నిర్ణయం చేశాడా? పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి పరమేశ్వర మూర్తి ముందే కూర్చోవాలా? ఒక చామరీ మృగం వంక చూస్తే దాని తోక ఎంతో అందంగా ఉంటుంది, పెద్ద తోక వెంట్రుకలతోటి. చామరీ మృగం యొక్క వెంట్రుకలను తీసి చామరం చేస్తారు. అందుకే చామరం ఇచ్చినా చామరం పుచ్చుకున్న వెంట్రుకలు పుట్టుకోకూడదు, పిడి మాత్రమే ముట్టుకుంటారు. ఎందుకంటే వెంట్రుకని ముట్టుకోకూడదు కాబట్టి. లోకంలో ఏ ప్రాణి యొక్క వెంట్రుకైనా సరే దూష్యం. భోజనం చేస్తుండగా వెంట్రుక వచ్చిందనుకోండి, ఉత్తరాపోసనం బట్టి అది లేచిపోవాలి, వెంట్రుక రాకూడదు. 2 ప్రాణుల వెంట్రుకలకి మాత్రం పరమేశ్వరుడు వైభవాన్ని ఇచ్చాడు. ఏనుగు వెంట్రుక ఉందనుకోండి, అది దృష్టి దోషాన్ని తీసేస్తుంది. అందుకే ఉంగరంలో ఏనుగు వెంట్రుక చుట్టుకుని పెట్టుకుంటారు, అది దృష్టి దోషాన్ని నివారిస్తుంది. పసిపిల్లలకి తాయెత్తు కట్టినప్పుడు అందులో ఏనుగు వెంట్రుక పెట్టి తావెత్తు కడతారు. ఏనుగు వెంట్రుక అంత పూజ్యం. చామరీ మృగం యొక్క వెంట్రుకలు అవి కుచ్చు కట్టి భగవంతుడి దగ్గర వేస్తే ఆయన ఉపశాంతి పొందుతాడు. ఆయనకి కూడా అలసట ఉంటుంది ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత. ఆ అలసట పొందిన పరమాత్మకి చామరం వేస్తే బహుప్రసన్నుడవుతాడు. అమ్మయ్యా, నాకు బడలిక తీరిందని ప్రసన్నంగా చూస్తాడు. అందుకే దేవాలయంలోకి పెద్దలు వచ్చినప్పుడు చామరం ఇచ్చి వెయ్యండి అంటారు. ఎందుకని వారు ఆ చామరం వేసినప్పుడు ఈశ్వరుడు ప్రసన్నంగా వాళ్ళ వంక చూస్తాడు, ఆయనకు ఆ ఆనుకూల్యత కల్పిస్తారు. ఒక్కొక్క మృగమునందు ఒక్కొక్క విశేషమా. ఏనుక్కి దంతమా అంత అందంగా, మగనెమలి పింఛం విచ్చుకుంటుందా, చాప నీటిలో ఈత్తుందా, పక్షి ఆకాశంలో ఎగురుతుందా, మొసలి సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుందా, ఒక మగ సింహం నడుస్తుంటే దాని జూలు చూస్తే అంత అందంగా ఉంటుందా, ఒక ఆవు మావితో పుట్టినటువంటి తన దూడ యొక్క మాంసపు మావిని నాలుకతో శుభ్రం చేసేస్తోందా? ఎంత ఆశ్చర్యం నిజంగా! ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క విభూత. గుర్రం డెక్కలు చీలకుండా ఉండి పర్వతాలు ఎక్కి వెళ్ళిపోతోందా? ఏ ప్రాణి యందు ఏ తేజస్సుందో అన్నిటినీ అనుభవించే లక్షణం మనుష్యునికి ఇచ్చాడా? అన్నిటినీ వాడుకునే శక్తి మనుష్యునిదా? ఒక కుక్క నిద్రపోకుండా రాత్రంతా తిరుగుతూ యజమానిని కాపలా కాస్తుంటుందా? గాడిద బరువులు మోస్తుందా? ఏమిటి అసలు ఈశ్వరుడు యొక్క విలాసం? ఇన్ని ప్రాణులు సృష్టించాడా అని అలా మేడ మీదకి వెళ్ళి గవాక్షంలోకి నిలబడి అలా చూస్తున్నప్పుడు ఆ ప్రాణులు, వాటి అమరిక, వాటి విశేషాలు చూసినప్పుడు ఈశ్వర ఎలా నిర్మాణం చేశారు ఇన్నింటిని? రాత్రి నిద్రపోయినవి తెల్లవారేటప్పటికి పక్షులు కూతలు కూస్తూ పరిగెత్తడమా? వాటి పిల్లల మీద వాటికి మమకారమా? తెచ్చి పురుగులు నోట్లో పెట్టడమా? ఏమి ప్రేమ, ఏమి అద్భుతం, ఏమి సృష్టి! ఇది చేసిన వాడు ఒకడు ఉండాలిగా, వాడు లేనివాడివి ఎక్కడి నుంచి వచ్చాయి? కోడి ఏపాటి ప్రాణి? ఆ కోడి గట్టిగా అటువైపు నుంచి వాహనం పెడుతుంటే ఇటువైపు నుంచి పారిపోతుంది. అటువంటి కోడి గ్రద్ద కనబడితే హడిలిపోతుంది. అటువంటి కోడి 4 పిల్లల్ని కనేటప్పటికీ పురుగుల్ని తింటూ ఇలా చుట్టూ చూసుకుంటూ తన పిల్లల్ని కాపాడుకోవడానికి గ్రద్ద కనపడేటప్పటికీ తనని గ్రద్ద ఏమీ చేయలేదన్నట్టుగా మెడ మీద వెంట్రుకలు విచ్చుకునేటట్టుగా, నిక్కబుడుచుకునేటట్టుగా నిలబడి ఆకాశం వంక చూస్తూ రెక్కలెత్తి దాని కింద పిల్లల్ని పెట్టుకుని కాపాడుకోవడమా? నేను చచ్చిపోవాలి తప్ప నా పిల్లలకు ఆపద కలగకూడదన్న మాతృత్వం అందులోకి వెళ్ళిందా? కోడి యందు ఇంత మాతృత్వాన్ని పెట్టినది పరదేవత కాదు, నీకు పరమేశ్వరుడు కనపట్టల్లా? ఒక పంది పిల్లలిచ్చే విధానం చూస్తే తెల్లబోతాం. దానికి శిరములు వేలాడుతుంటే అది ఒక పక్కకి పడుకుంటుంది. పడుకుంటే అన్ని శిరములను అన్ని పిల్లలు పట్టుకు తాగేస్తుంటాయి. ఇన్ని పిల్లలు తాగుతుంటే అది పడుకుని ఆనందాన్ని అనుభవిస్తూ తన పిల్లలకి పాలిస్తుంది. అశుద్ధం తినేటటువంటి పందికి పిల్లలకి పాలివ్వడంలో అంత మాతృత్వమా? ఎంత ఆశ్చర్యం! ఈశ్వర ఎలా ప్రవేశపెట్టావు అసలు?
అటువంటి ప్రాణిలోకి ఇంత సుకుమార భావం ఎలా పెట్టావు? ఎలా ఈ సృష్టిని నిలబెడుతున్నావు? వాడొకడు లేకపోతే ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇది తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఈశ్వరుణ్ణి చేరట్లేదా? అందరూ ఉపనిషత్తులు, అందరూ వేదాలే చదివి ఈశ్వరుణ్ణి చేరారని ప్రమాణాలు ఉన్నాయా? ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమనర్చకరి చెంచే మంత్రము ఊహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని దూర్జట అడగల. ఒక పాము, ఒక ఏనుగు, ఒక సాలెపురుగు ఈశ్వరుణ్ణి చేరుకోలా? మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే కండూషంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంశేషకవళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఒక తిన్నడు ఏమీ తెలియనటువంటి వాడు పరమేశ్వరుని యందు భక్తితో ఎంగిలి మాంసం పెట్టి ఈశ్వరుని యందు ఐక్యం అయిపోలా? ఎవరు రాగలరు లంకాపట్టణం లోపల కంటే అంతర్ముఖత్వాన్ని పొంది ఇక్కడ ఉన్న విశ్వనాథుణ్ణి దర్శనం చేసి పరవశించగలిగినటువంటి హృదయము, ఈ లోపల ఉన్నటువంటి హృదయ పద్మమునందు భక్తి అన్న మకరందము ఎక్కడ ఉంటుందో ఆ భక్తి అన్న మకరందం ఏర్పడము ప్రారంభమైతే పార్వతీ పరమేశ్వరులు గండు తుమ్మెదల రూపంలో వచ్చి లోపలే భ్రామరి, ఆ భ్రామరి యొక్క భర్త గండు తుమ్మెద రూపంలో విహరిస్తూ ఆ భక్తి అన్న మకరందాన్ని పానం చేస్తారు. అది గదు శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ భృంగిచ్ఛా నటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ అని పిలిచారు. ఇక్కడ ఉండేటటువంటి మన పుష్పం భక్తి అన్న మకరందంతో నిండిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆ భక్తి అన్న తేనె తాగవలసింది తుమ్మెద కాబట్టి భ్రామరి అయినటువంటి ఆ తల్లి, భ్రామరికి భర్త అయిన గండు తుమ్మెద పరమశివుడు, ఆ తుమ్మెదల జంట లోపల తిరుగుతూ ఝంకారం చేస్తూ ఆ పుష్పం మీద వాలి మనఃపుష్పంలో ఉన్న భక్తి అన్న మకరందాన్ని పానం చేస్తూ ఉంటారు. ఆ భక్తి మకరందం ఏర్పడి ఈ లోపలికి వెళ్ళడానికి ఏదైనా కారణం కావచ్చు. ఏ లౌకికమైన చదువైనా చివరికి పరమేశ్వర భక్తిగా మారిపోవచ్చు. ఏ ఒక్క సంఘటనో జీవితాన్ని తిప్పేయచ్చు. తులసీదాస్ గారిని తిప్పేసింది ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన. భార్య యందు వ్యామోహంతో త్రాచుపావుని పట్టుకుని పైకెక్కాడు. పైకెక్కి భార్యతో రమించాలని వెడితే ఒంటి నిండా నెత్తురేమిటాయా అని వచ్చి చూసింది. గోడ దగ్గర పాము చచ్చిపోయింది. నిన్న మొన్నటి వరకు నన్ను నువ్వు ఎరగవు, పెళ్లి చేసుకుని వారం రోజులు అవ్వలేదు, తుచ్చమైన ఈ శరీరంతో నీ శరీరాన్ని చేర్చాలన్న తమకంతో ఇంత వానలో అడవి మార్గంలో వచ్చి పావుని పట్టుకుని పైకెక్కి నా దగ్గరికి వచ్చావే, ఇందులో కోటో వంతు భగవంతుడి మీద ఉంటే నువ్వేమవుదు అంది. అంతే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మహాపురుషుడు ఎంత గొప్పవాడయ్యాడో మీకు తెలియదా? రామచరితమానస్ కర్త అయ్యారు. ఒక సంఘటన తిప్పచ్చు. కాబట్టి వానరులు రాగలరు. కొంతమంది వానరులు ఈ లంకలోకి రాగలరన్న మాట యథార్థం కూడా. అది వాళ్ళ శక్తి. ఆంతరమునందు అది సుందరకాండ. ఏ మార్గం కాదు, నువ్వు పట్టుకున్నది ఏది ఎప్పుడు తిరిగిందో ఆ తిరగడం ఈశ్వరుడి వైపుకి అభిముఖ్యంగా మారిపోయి తరించిపోవచ్చు. కాబట్టి కొంతమంది వానరులు ఇంకా లంకాపట్టణంలోకి రాగలరు. చతుర్నామే వహగతిం వానరాణం మహాత్మనం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞస్య ధీమతః. అది కాకుండా అహంకారంతో నేను నాది అని పట్టుకున్నవాడు ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన ఇవి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏమి లంకాపట్టణం రా ఇంత విశేషంగా ఉంది అని చూసి, ఓ ఇప్పుడు నేను రాముడు వస్తాడా, వానరులు వస్తారా, ఇవన్నీ నాకెందుకు, అసలు సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. భూతాశ్చార్థా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాహ పండితమానినః. నేను చాలా విద్వాంసులను అనుకునేటటువంటి దూతరాజు యొక్క కార్యాన్ని పాడు చేస్తాడు. నేను ఇప్పుడు రామచంద్రమూర్తి రాగలడా, వానరులు వస్తారా, ఇవన్నీ నాకెందుకు, ముందు సీతమ్మ తల్లి ప్రాణములతో ఉందా, ఆమె జాడ కనిపెట్టాలి. ఆమె జాడ కనిపెట్టాలి అంటే ఇంత పెద్ద శరీరంతో నేను లంకాపట్టణంలో ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేస్తే కార్యభంగం అయిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఇలా వెళ్ళకూడదు. అందుకే బయలుదేరదీసే ముందు సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెడుతున్న వానరులకు నాయకత్వం అంగదుడిదైనా అంగదుడికి ఇవ్వలేదు ఉంగరాన్ని.
హనుమని దగ్గరికి పిలిచి ఒక మాట చెప్పారు. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ, నీయందు మాత్రమే ఉన్నాయి హనుమా కొన్ని లక్షణాలు, అందుకు నీకే ఇస్తున్నాను. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అని చెప్పాడు కిష్కింధకాండలో. నీకు దేశము కాలము ఈ రెండు తెలుసు, ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసు, అందుకని నీకు ఇస్తున్నాను, నీకు సీతా దర్శనం అవుతుంది అనుకుంటున్నాను. ప్రభువు సుగ్రీవుడు నమ్మాడు కాబట్టి గబగబా వచ్చి రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని తీసి హనుమకిచ్చారు. తలలో పెట్టుకుని బయలుదేరేవారు మహానుభావుడు. పూజనీయమైన ఉంగరం ఆయన వేలుకు పెట్టుకోరు, ఆ జటాజూటంలోకి దోపుకుని బయలుదేరారు. బయలుదేరి సముద్ర లంఘనం చేశారు. కాబట్టి అటువంటి హనుమ కనుక, అంతటి బుద్ధిమంతుడు కనుక ఆయన ఒక మాట అంటారు, ఇక్కడికి లంకాపట్టణంలోకి ఎవరు రాగలని విచారణ చేస్తూ కూర్చోడానికి నేను రాలేదు, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి వచ్చాను. కానీ ఇప్పుడు ఎంత పర్వతాకారంతో ఉన్నానో అలా ప్రవేశిస్తే కార్యభంగం అవుతుంది, రాక్షసులు నన్ను గుర్తుపడతారు, యుద్ధం జరుగుతుంది, జయాపజయములు విధి నిర్ణీతములు, ఎవరికి జయం కలుగుతుందో తెలియదు. అప్పుడు సీతమ్మని ఉంచాడా, బంధీకృతురాలై ఉందా లేదా తెలియదు, రామచంద్రమూర్తి కార్యం పాడవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను అనుకూలమైనటువంటి స్థితిని పొందాలి అని సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమత్ర సన్ బభూవా అద్భుత దర్శన. అద్భుత దర్శన, అద్భుతమైన దర్శనం. చీకట్లో ఎవరికీ కనపడింది, పిల్లికి కనపడుతుంది. అలా పిల్లంత వారై అంటే ఆయన నడక చప్పుడు ఎవ్వరికీ తెలియదు. బయటికి లేచి నడిచాను అనుకోండి, చప్పుడు తెలుస్తుంది, లేచాడు నడుస్తున్నాడు అన్నమాటని. కానీ లోపలికి వెడుతున్నప్పుడు, అంతర్ముఖత్వాన్ని ధ్యానంలో పొందుతున్నప్పుడు లోపలికి వెడుతున్న నడక యొక్క చప్పుళ్ళు ఎవరికి వినపడవు. ఆ పిల్లి నడకలా, పిల్లి పాదముల ఎందు మాంసపు ముద్దలు ఉంటాయి, అందుకే పిల్లిలా నడిచొచ్చాడంటారు. పిల్లి నడక ఎవరికి వినపడదు. పిల్లికి రాత్రి ఎవరికీ కనపడని వస్తువులు కనపడుతుంటాయి. రాత్రి అంటే చీకటి అన్న మాటకు అర్థం ఏమిటంటే మాయ. అందుకే భగవంతుని యొక్క అవతారములు జ్ఞానం ఇవ్వడానికి వచ్చేవన్నీ కూడా చీకట్లో వస్తాయి. శ్రావణ మాసంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ కృష్ణ భగవానుని యొక్క ఆవిర్భావం. ఎందుకు అర్ధరాత్రి రావాలైనా అంటే కృష్ణం వందే జగద్గురుం, జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ కటిక చీకట్లో పుడితే అర్ధరాత్రి అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటిలో ఏ వస్తువు ఏదో తెలియదు, సత్యమైన వస్తువు తెలియదు, కాబట్టి సత్యము ఎరుకలోకి రాదు, కాబట్టి భయం కలుగుతుంది. సత్యము తెలియకపోతే భయం. సత్యం ఎప్పుడు తెలుస్తుంది? దీపం ఉందనుకోండి, ఇది పాము కాదు తాడని తెలిసిపోయింది అనుకోండి, ఇక భయం లేదు. అదిగో జ్యోతిస్వరూపంగా ఒక గురువుగా జగదాచార్యుడిగా వచ్చినటువంటి కృష్ణుడు అజ్ఞానపు చీకటి పోగొట్టడానికి అర్ధరాత్రి రావాలి. మళ్ళీ ఖచ్చితంగా 6 నెలలు దాటితే శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, మాఘమాసం వచ్చేటప్పటికి మళ్ళీ చతుర్దశి నాటి అర్ధరాత్రి వేళ కరచరణాదులు లేని శివలింగం రావాలి. మళ్ళీ అది జ్యోతిర్లింగం. అది మళ్ళీ చీకట్లు పోగొట్టాలి. అది పాతాళం నుంచి ఆ పై వరకు వెళ్ళిపోతుంది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయేత్తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషస్సంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చ సౌఖ్యం అని ఒక్కసారి బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు. అర్ధరాత్రి ఎందుకు వస్తాయంటే కటిక చీకటి అజ్ఞానమునకు గుర్తు. ఆ అజ్ఞానాన్ని తీసేయడానికి వస్తాయి గురుస్వరూపాలు. తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లోంచి వెలుతురులోకి వెళ్ళాలి. అజ్ఞానమును పోగొట్టుకొని ఆత్మని అనుభవంలోకి తెచ్చుకోవడం. సీతమ్మ తల్లి ఆత్మస్వరూపిణి, పరదేవత, అయోనిజ, ఆమె యోని సంభవ కాదు. అటువంటి తల్లిని లంకాపట్టణంలో దర్శనం చెయ్యడము అంటే ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటున్న యోగి. అందుకని చీకట్లో వెళ్ళాలి. ఆ నడక పైకి వెళ్ళేది కాదు, లోపలికి వెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అందుకని సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమత్ర సన్ బభూవా అద్భుత దర్శన. అద్భుత దర్శనము కలిగినటువంటి చిన్న పిల్లంత వారై లంకాపట్టణంలోకి ప్రవేశించడం కోసమని బయలుదేరారు. ఆ రాజద్వారం దగ్గరికి వెళ్ళారు. ఆ లంకాపట్టణమే ఒక స్త్రీ రూపాన్ని ధరించి లంకాపట్టణాన్ని కాపాడుతూ ఉంటుందని బ్రహ్మగారి యొక్క ఆదేశం. చూసింది ఎంత ఉద్ధతితో మాట్లాడుతుందో. అసలు మాటలోనే స్నేహం చేసుకోవడమా, శత్రుత్వ ప్రకటనమా, అపాయం తెచ్చుకోవడమా, రక్షణ పొందడమా అన్నది తెలిసిపోతుంది.
ఆ వచ్చినటువంటి చిన్న పిల్లంత స్వరూపంతో ఉన్నటువంటి హనుమ వంక చూసింది. కస్త్వం కేనచ కార్యేణ యః ప్రాప్తో వనాలయ కథయ స్వేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. ఎంత ఉగ్రంగా మాట్లాడిందో. ప్రాణాలు పోయే లోపల నిజం చెప్పు ఓ కోతి, వనాలయ అరణ్యాల్లో తిరిగేవాడా, నీకేం పని ఇక్కడికి వచ్చావు లంకాపట్టణానికి? యావత్ ప్రాణాధరంతితే, ప్రాణములుండగా నిజం చెప్పు, చంపేస్తాను, విడిచిపెట్టాను నిన్ను, నిజం చెప్పండి. ఆయన చంపడం, ఆయన వశపడేవాడు, దేవతల యొక్క అస్త్రములకు కట్టుబడినవాడు ఆయన. ఆయన చిరునవ్వి నవ్వి అన్నాడు, కాత్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమాం మృద్వా నిర్భత్స యసిదారుణ. పురద్వారం దగ్గరే కనబడ్డావే ఓ లంక, ఆ కళ్ళేమిటి, ఆ వికృతమైన రూపం ఏమిటి, ఆ ముఖం ఏమిటి, నువ్వేమిటి, నీ మాటలేమిటి, నీ ఉద్ధత ఏమిటి? ఏదో చిన్న కోతి పిల్లని ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతుంటాను. ఈ లంకాపట్టణం కాంచన లంక, ఆ ఆ స్తంభాలు, ఆ మేడలు, ఆ సరోవరాలు, ఆ చెట్లు, ఆ పళ్ళు, ఆ కాయలు, ఆ వైభవం ఒక్కసారి అలా తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను, లోపలికి పంపిస్తావా అని అడిగాడు. నువ్వెవరు ఇక్కడున్నావు అన్నాడు. నేనెవరా, నన్ను దాటి వెళ్ళగలను అనుకుంటున్నావా కోతి? అహం రక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. అహం అంటుంది, నేను. అహం రక్షసరాజస్య రావణస్య మహాత్మనః, మహాత్ముడైనటువంటి రావణాసురుని యొక్క కింకరిని, ఈ లంకాపట్టణాన్నంతటినీ కాపు కాస్తూ ఉంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తన యొక్క అహంకారంతో, తన గెలుపోటములతోటి అవతల వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదనుకునేటటువంటి వారు కారు. పరమరాజనీతజ్ఞుడు. అందుకే కపిరాజ హితంకర. హనుమ యొక్క వైభవం అటువంటిది, మహానుభావుడిది. ఈ పక్క తడిపే అలవాటు ఉన్నటువంటి పిల్లలకి కాకుండా ఏంటంటే ఆ తల్లిదండ్రులు కూడా కొంచెం ఇది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏమిటంటే పదే పదే ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ పిల్లలతోటి కానివ్వండి, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళతోటి దాన్ని ఒక డిస్కషన్ అనమాట, ఇలా జరుగుతోంది అన్నటువంటి అంశాన్ని. అయితే ఈ అంశం గురించి పదే పదే నలుగురిలోనూ మాట్లాడడం వల్ల పిల్లల్లో ఒక న్యూనతా భావం లాంటిది కలగటం, లేకపోతే వాళ్ళకి ఇంకా బయటకు వెళ్ళాలన్న ఒక సిగ్గు బిడియం లాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకని దీని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం అనేటువంటి అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలి అన్న పరిష్కారం చూడాలి తప్ప దీని గురించి నలుగురితోటి మాట్లాడడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. అలాగే ఇందాక మనం ఔషధం తయారీలో ఒక 2 మూలికల గురించి చెప్పుకున్నాం కదా, ఆ మిగతా 2 మూలికలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే నువ్వులు. ఈ నువ్వులకి వాత దోషాన్ని బ్యాలెన్స్లో ఉంచి మళ్ళీ మళ్ళీ మూత్రానికి వెళ్ళే అవసరం రాకుండా చేసేటువంటి గుణం బాగుంటుంది. నువ్వుల్ని తీసుకొచ్చి, అంటే పొట్టు తీసేసినవి కాకుండా పొట్టుతో ఉన్నటువంటి నువ్వుల్ని తీసుకుని వాటిని కొద్దిగా వేయించి చూర్ణంలా చేసుకోవాలి. ఈ నువ్వుల చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఈ ఔషధంలో మనం ఆఖరిగా వేయబోయేది ఏంటంటే ధనియాలు. ఈ ధనియాలకి ఏంటంటే ఈ మూత్రం పదే పదే వెళ్ళాల్సినటువంటి అవసరం తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. అలాగే ఒకవేళ వెళ్ళవలసిన అవసరం వస్తే కనుక నిద్రలో తెలియకుండా కాకుండా మెలకువ వచ్చేలాగా కూడా ఈ ధనియాలు బాగా తోడ్పడతాయి. ధనియాలను కూడా మూకుట్లో కొంచెం వేయించేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ధనియాల చూర్ణం కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఈ 4 మూలికల చూర్ణాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఉదయము సాయంత్రము కొంచెం పటిక బెల్లం చూర్ణాన్ని కలిపేసి కనీసం 1 నెల 2 నెలల పాటు నిత్యం కనుక పిల్లలకి ఇస్తూ ఉన్నట్టయితే ఈ పక్క తడిపే సమస్య తగ్గడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. కాలి కండరాల మీద పుట్టుమచ్చలు ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కుడి కాలి యొక్క కండరాల మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ పుట్టుమచ్చ పట్టుదలను తెలియజేస్తుందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఒక పని తలపెట్టాక అది పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో నిద్రించకుండా ఆ పనిలో విజయం సాధించేటటువంటి లక్షణాన్ని కాలి కండరాల మీద పుట్టుమచ్చ ఉన్న వారికి ఎక్కువగా కలిగి ఉండటానికి ఆస్కారం ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఈ కాలి కండరాల భాగాన్ని మనం పిక్కగా పిలుస్తాము. ఎవరికైనా సరే కుడికాలి పిక్క మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఏ పని తలపెట్టినా సరే సునాయాసంగా పూర్తి చేస్తారు.
వీళ్ళకి కార్యదీక్షతతో పాటుగా మేధా సంపత్తి, చురుకుదనం ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది. జీవితంలో కుడికాలి పిక్క మీద పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే చాలా సులభంగా రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఏ వ్యక్తికైనా సరే ఎడమకాలి పిక్క మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విశేషంగా రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి అశ్రద్ధ కొద్దిగా ఉండటానికి కూడా అవకాశం ఉన్నట్లుగా శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. అందువల్ల ఎడమకాలి పిక్క మీద పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంది. కనుక ఏ కార్యంలోకైనా సరే మీరు ముందుకి దూసుకు వెళ్ళబోయే తరుణంలో 1కి 10 సార్లు ఆలోచించినట్లయితే అనుకూల ఫలితాలు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే చీలమండల మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కుడికాలి చీలమండకి కుడి భాగంలో ఎవరికైనా పుట్టుమచ్చ ఉన్నట్లయితే మంచి సమయస్ఫూర్తితో మాట్లాడే శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉపన్యాస ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది. వాగ్ధాటితో అనర్గళంగా ఎదుటి వారిని విశేషంగా ఆకర్షించేటటువంటి శక్తి సామర్థ్యాలు కుడికాలి చీలమండకు కుడి భాగాన పుట్టుమచ్చ ఉన్న వారికి ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది. అలాగే కుడికాలి యొక్క చీలమండకి కుడి భాగాన పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే వాళ్ళని వాళ్ళు చక్కగా అలంకరించుకోవాలని, అందంగా కనిపించాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. శుచి, శుభ్రత అంటే వీళ్ళకి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దాన ధర్మాలు చేయటం ద్వారా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులను, కీర్తి ప్రతిష్టలను పొందటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఏ వ్యక్తికైనా సరే కుడికాలి చీలమండకు ఎడమ భాగాన పుట్టుమచ్చ ఉన్నట్లయితే దైవం మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి చాలా ఎక్కువ. తరచూ పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. సంపాదన సామాన్యంగా ఉన్నప్పటికీ దర్పంతో జీవితాన్ని గడపటానికి కుడికాలి చీలమండకు ఎడమ భాగాన పుట్టుమచ్చ ఉన్న వారికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సంపాదన సామాన్యంగా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉండవు. బంధుప్రీతి చాలా ఎక్కువగా ఉండటానికి కూడా వీళ్ళకి ఆస్కారం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. కనుక కుడికాలి చీలమండకు ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే తరచూ దైవధ్యానంలో ఉంటూ బంధువులను ఆదరిస్తూ వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందడుగు వేయటానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నాగదోష నివారణ ఏ విధంగా చేసుకోవాలి ఈ అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. దోష నివారణ చేయాలంటే దోషం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి. గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నప్పుడే కాలసర్ప దోషం వస్తుంది. అసలు నాగదోషం ఎన్ని విధాలు? 2 విధాలు. రాహువు ప్రత్యేక స్థానాల్లో ఉండటం ద్వారాగా ఏర్పడేటటువంటి దోషం ఒక విధమైన నాగదోషం. గ్రహములన్నీ రాహుకేతుల మధ్యలో ఉండటం ద్వారాగా ఏర్పడేటటువంటి కాలసర్ప దోషం ఒక విధమైన దోషం. కాలసర్ప దోషం అత్యంత భయంకరమైనది కానే కాదండి, భయంకరమైనదే. కానీ సంపూర్ణ నవగ్రహ శాంతి చేసుకుంటే మాత్రం విశేషమైనటువంటి రాజ్యాధికారాలను ఇస్తుంది. కానీ రాహు వల్ల ఏర్పడేటటువంటి నాగదోషం ఉంది, అది చాలా ప్రమాదకరమైంది. రాహువు ఎక్కడుంటే ఆ రాశి, ఆ స్థానం, ఆ భావం దెబ్బతింటుంది. చతుర్థే మాతృనాశనం అంటాడు, ద్వితీయే ధననాశనం. ఎక్కడుంటే అక్కడ దాన్ని విఘ్నం, నాశనం చేయటమే. కాబట్టి లోకంలో ఎక్కువగా ఎవరిని ఎందుకు పూజ చేస్తారయ్యా అంటే నాగదోష నివారణార్థమై ప్రజలు ఈశ్వరుణ్ణి ఆదికాలం నుండి ఆరాధిస్తున్నారు. కారణం ఎందువల్ల? ఇదిగో ఈ రాహువు అందరిని అక్కడికి పంపిస్తాడు, క్యూ కట్టి. వాక్సిద్ధి కావాలంటే రాహు కనుక ద్వితీయంలో ఉంటే నాగదోష ప్రభావం అధికంగా ఉండటం ద్వారాగా మిత్రుడితో కూడా చెడుగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. తృతీయంలో రాహు ఉన్నాడా? ఉపజయస్థాన గతే రాహు బలవాన్ వీర్యవాన్. ఉపచయం
ఉపకరించే స్థానం ఉపచయ స్థానం. షష్ఠోపచయ 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు, సహకరించే స్థానాలు, హెల్ప్ లైన్స్ లాంటివి. ఈ ఉపచయ స్థానంలో రాహు ఉంటే చక్రవర్తి నరో భవేతు. తీర్థయాత్రాదికం సర్వం, సమస్తమైన పుణ్యములు కలిగి తీర్థయాత్రలు చేసి దేవాలయాలు కట్టించి దాన ధర్మాలు చేసి అనంతమైన అనంత పుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్చమే. రాహు ఏదిచ్చినా అధికంగానే ఉంటుంది, పుణ్యం ఇచ్చినా అధికంగానే ఉంటుంది, పూజ చేసినా అధికంగానే ఉంటుంది. చెడ్డ స్థానాల్లో ఉంటే దోషం కూడా అలాగే ఉంటుంది. తృతీయ స్థానం, షష్ఠ స్థానం, దశమ స్థానం, లాభస్థానంలో రాహు ఉంటే సర్వోత్కృష్టమైనటువంటి విద్యావేత్తలు, సర్వోత్తమమైనటువంటి చక్రవర్తులు అవుతారు అనే యోగాలు చెప్తున్నాయి. గంగా స్నాన పుణ్య విశేష ఫలం. ఈ ఉపచయగతుడైనటువంటి కర్మస్థానగతుడైన లాభస్థానగతుడైన రాహువు పరిపూర్ణమైనటువంటి దైవశక్తినిస్తాడు. విష్ణుమూర్తికి ఒక బంటు లాంటి వాడు రాహువు. మాయాగ్రహం, ఎక్కడ మాయ అవసరమో అక్కడ రాహు వచ్చేస్తాడు. రాహుదోష నివారణార్థమై ప్రప్రథమంగా ఆరాధించవలసిన దైవం సాక్షాత్ దుర్గామాత. కుజవత్కేతు శనివత్ రాహు. శని ఏ విధమైన ఫలితాలు ఇస్తారో రాహు ఆ విధమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి రాహుదోష నివారణ జరగాలి అంటే దుర్గా ధ్యానం చేయాలి, సప్తశతి చదువుకోవాలి. భార్యని గౌరవించడం ద్వారా రాహుదోషం పోతుంది. భార్యని హింసించడం ద్వారా తన జాతకంలో రాహువు దుష్టస్థానగతుడై ఉంటాడు. పిల్లల్ని తల్లి హింసిస్తోంది, దండిస్తోందంటే ఆ తల్లి జాతకంలో రాహుదోషం ఉంటుంది. మానసికంగా ఎదటి వ్యక్తితో అంచనా వేసుకుని పైకి రావట్లేదనే భావనతో, అయ్యో వారు పైకి వస్తున్నారు మేము పైకి రావట్లేదనే చింతయా నాశయతే సర్వం. ఈ చింత కలిగించడానికి దహింపచేసే మానసిక దుఃఖాన్ని ఇచ్చే గ్రహం రాహువు. తపఃప్రభావాన్ని ఇచ్చే గ్రహం కూడా రాహువే. ఈ తపస్సు ఎలా ఉంటుంది? ఉత్తమమైనటువంటి ఫలితం పొందడానికి దుర్గారాధన బాగా సహకరిస్తుంది, ఈశ్వరారాధన సహకరిస్తుంది. మరిన్ని నాగదోష నివారణ అంశాలని రేపటి సింహస్థ కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. మొలల వ్యాధి నివారణకు అధోముఖ సునకాసం ఉపకరిస్తుంది. మొలల వ్యాధినే పైల్స్ వ్యాధిగా వ్యవహరిస్తారు. ఆర్మా మొలలుగా కూడా దీనిని చెబుతారు. ఇది మొండి మలబద్ధకం ఉన్నవారికి వస్తుంది. మల బహిష్కరణ సమయంలో రక్తం పడుతుంది. ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని వృత్తి, వ్యాపార ఉద్యోగాలు నిర్వహించే వారికి మొలల వ్యాధి వస్తుంది. దీని నివారణకు అధోముఖ సునకాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకొని 2 కాళ్ళు మడవాలి. అరికాళ్లను దగ్గరగా పెట్టాలి. కుడి కాలును కుడి చేత్తో, ఎడమ కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. 2 కాళ్లను ముఖం దగ్గరకు లాక్కోవాలి. ఈ ఆసనాన్ని నిత్య సాధన వల్ల పెద్ద ప్రేగులో ఉన్న సమస్య తొలగి మొలలు క్రమంగా కరిగిపోతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు చాలా గొప్ప విశేషవంతమైనటువంటి సంకష్టహర చతుర్థి. ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి మహాలయ పక్షాలలో వచ్చినటువంటి ఈ సంకటహర చతుర్థి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఉషాప్రణయం అనేటువంటి కథను ఆధారంగా చేసుకున్నట్లయితే సంకటహర చతుర్థికి ఉషాప్రణయం అనేటువంటి కథకు చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. అనిరుద్ధుని తల్లికి ఏర్పడినటువంటి సంకటాన్ని నుంచి రక్షింపచేసుకోవడానికి ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి కృతకృత్యురాలైంది అని చెప్పేసి శాస్త్రం. ఈ సంకటహర చతుర్థి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో విఘ్నేశ్వర స్వామిని ఆరాధన చేసి దానికి వలసినటువంటి చిన్ని యాగాన్ని కూడా నిర్వహించి పాలు చంద్రుడికి నైవేద్యంగా సమర్పించి
భక్ష్యభోజ్యాదులతో చక్కగా స్వామివారికి నైవేద్యం అర్పించి అందరూ కూడాను భోజనం చేసేటువంటి విధి విధానం. సంకటముల నుండి రక్షింపజేసేటువంటి శక్తితత్వం ఒక్క విఘ్నేశ్వర స్వామికే ఉన్నది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు ఎవరైతే నిష్ఠగా ఆ స్వామిని తగిన రీతిలో పూజ చేసి ఆ స్వామిని ఆరాధన చేసి సాయం సంధ్యా సమయంలో చక్కగా భోజనాదులు గనక నిర్వహిస్తారో వారికి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన ఎటువంటి సంకటములున్నప్పటికీ కూడాను పటాపంచలైపోతాయి అన్నది శాస్త్రం. మీ ఇంట్లో గనక తెల్ల జిల్లేడు వేరుతో చేసిన వినాయకుడు గనక ఉన్నట్లయితే ఆ వినాయక స్వామిని చక్కగా గరికెతోనూ వివిధ రకాలైన ఎరుపు రంగు పుష్పాలతోనూ అర్చన చేసి స్వామికి ప్రీతివంతమైనటువంటి అటుకులు పాలు కలిపి నైవేద్యంగా సమర్పించి ఉండ్రాళ్లను కూడాను స్వామివారికి సమర్పించి గోమాతకు గనక ఆ ఉండ్రాళ్లను గనక తినిపించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ఫలసిద్ధి కలిగింపచేస్తాడు ఆ సంకటహర వినాయకుడు. సంకటాల్ని తొలగించుకోవడానికి తప్పనిసరిగా దుర్వాయుగ్మ పూజ అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. గరిక 21 సేకరించి ఆ స్వామిని చక్కగా కనుక ఆరాధన చేసి దీపారాధన చేసేటప్పుడు మీకు వీలైతే కొబ్బరి నూనెతో కనుక దీపారాధన చేస్తే చాలా మంచిది. అది లభ్యపడని వారు నువ్వుల నూనె లేక ఆవు నెయ్యితో కూడా దీపారాధన చేయవచ్చు. కానీ వినాయకునికి వాడేటువంటిది మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చాలా శ్రేష్టము అని శాస్త్రవచనం. గృహంలో దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతి అన్నప్పుడు ఆ దీపకాంతిలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడని శాస్త్రం. ఆ స్వామి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉంటాయి. సాక్షాత్తు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు పరమేశ్వరుడు కూడాను వినాయకుడి యొక్క అనుజ్ఞ తీసుకొని త్రిపురాసుర సంహారం కావించాడు. మహిషాసురమర్ధుని సంహరించేటప్పుడు లోకపావని అయినటువంటి ఆ జగన్మాత కూడా వినాయకుని తలిచిన తరువాతనే మహిషాసుని మర్దించింది. సృష్టిని ప్రారంభించేటువంటి సమయంలో మధుకైటబులు అనేటువంటి రాక్షసుల్ని సంహరించడానికి కూడా ఆ మాయాతత్వం నుంచి బయటపడటానికి విష్ణుమూర్తి కూడా వినాయక ప్రార్థన చేసిన తర్వాతనే అమ్మవారు ప్రత్యక్షమైంది. అందుచేత సంకటాలన్నింటినీ కూడా తొలగించేటువంటి అపూర్వతత్వం ఆ విఘ్నేశ్వరులో దాగిన మహిమాన్వితమైనటువంటి తత్వంగా గుర్తిరుగుతూ ప్రతి ఒక్కరూ కూడా గృహంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటించి ధన్యులై ఎటువంటి సంకటాలు లేకుండా జీవితం హాయిగా సాగేట్టు చూసుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాల్లో తెలుసుకుందామా? మరి ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. మొలల వ్యాధి నివారణకు అధోముఖ ద్విపాద సమాసనం కూడా ఉపయోగపడుతుంది. మొలల వ్యాధి నివారణకు ఆహార నియమాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువగా కూర్చొని పనిచేసే వారికి, టైలర్లు, డ్రైవర్లు, చేతి వృత్తులు నిర్వహించే వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అధిక బరువు కలవారికి కూడా మొలల వ్యాధి వస్తుంది. నూనె వంటలు, పిండి పదార్థాలు, తీపి పదార్థాల్ని అధికంగా తినటం వల్ల కూడా మొలలు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు అధోముఖ ద్విపాద సమాసనం ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకొని ఎడమ కాలిని ఎడమ చేత్తో, కుడి కాలిని కుడి చేత్తో పట్టుకోవాలి. రెండు కాళ్లను, రెండు చేతుల్ని విస్తృతంగా చూపాలి. ఈ ఆసన సాధన వల్ల మొలల వ్యాధి క్రమంగా తగ్గుతుంది.